గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు డే 60 అని చెప్పేసి వేసారు కదా. డే 60 లైవ్ చూసుకున్నట్లయితే డే 60 ఇది కాదు, డే 59 10:30 నుంచి వేసారనమాట. డే 59 10:30 నుంచి ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాళ్ళు అప్పుడే గేమ్ విన్ అయ్యి కూర్చుంటారనమాట. ఆ గేమ్ ఏంటంటే స్కారీ హౌస్ గేమ్ ఉంది కదా, హారర్ గేమ్, అది విన్ అయిపోతారు. దాని తర్వాత అయితే వాళ్ళ దగ్గర ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆరెంజ్ గేమ్ వాళ్ళది. బిగ్ బాస్ అంటారు ఆరెంజ్ గేమ్ వాళ్ళ దగ్గర సేఫ్టీ కార్డ్ ఎవరి దగ్గర ఉండాలో, ఎవరికి ఇస్తున్నారు డిస్కస్ చేసుకుని చెప్పండి అని చెప్తారు. సో ఇమ్మీడియట్గా ఇంకా డిస్కషన్స్ మొదలు పెట్టారు. డిస్కషన్స్లో అయితే ఆరెంజ్ టీమ్ వాళ్ళ డిస్కషన్స్లో ఫస్ట్ ప్రెజెంట్ అయితే ఇమానుయల్ దగ్గర గ్రీన్ కార్డ్ అయితే ఉంది, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో నెక్స్ట్ డిస్కషన్ అయితే దానిలో ఆరెంజ్ టీంలో గౌరవ్, ఇమానుయల్, నెక్స్ట్ రాము, తనుజ. ఇక్కడ తనుజ తన స్ట్రాటజీ మొత్తం యూజ్ చేసింది, తన తెలివితేటలు, తన స్ట్రాటజీ, తన పాయింట్స్ అన్నీ రేస్ చేసి ఆక్ పాక్ పాకీజ్ ఆక్ పాక్ అని ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, సేమ్ వే తన బ్రెయిన్ అంతా వాడి ఇమాన్యుయల్ని నీట్గా ఏమంటారు హిప్నటైజ్ చేసినట్టు అనమాట. అక్కడ యాక్చువల్లీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. రాము మాత్రం నాకెందుకులే, సేమ్ వే సేమ్ ఎలా అయితే నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు ఉంటారు అలాగే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి కదా, ఎవరో ఒకళ్ళు వద్దనుకోవాలి కదా, నాకు వద్దులే అన్నట్టే మాట్లాడతాడు 24 గంటలు. అదైతే అసలు నాకు చాలా షాకింగ్గా అనిపించింది. గౌరవ్ అయితే డిస్కషన్ మొత్తం వింటాడు. ఫస్ట్ ఇమానుయల్ దగ్గర ఉంది కాబట్టి అది వేరే వాళ్ళు. సో ఇమానుయల్ అంటాడు ఇప్పుడు అది కాదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు పాయింట్స్ రేస్ చేసుకోండి, డిస్కషన్ పెట్టుకుని అని చెప్పి. సో అలాగా గౌరవ్ డిస్కషన్ చెప్తాడనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ యూజ్ చేశారు కదా ఇమానుయల్ దగ్గర, మళ్ళీ తనుజ నీకే ఎందుకు ఇవ్వాలి, నాకు ఇవ్వచ్చు కదా అన్నట్టు ఒక 2-3 పాయింట్స్ డిస్కషన్ చేశాక ఫైనల్గా వాళ్ళైతే కాల్ తీసుకుని వెళ్ళి బిగ్ బాస్కి చెప్తారు. బిగ్ బాస్ ఇమానుయల్ దగ్గర ఉన్న కార్డు నేనైతే తనుజాకి ఇస్తున్నానని చెప్పి చెప్తాడనమాట ఇమానుయల్. సో ఇమీడియట్గా అంటాడు రేపు నామినేషన్స్ అప్పుడు ఈ రీజన్స్ చెప్పి, రీజన్స్ ప్లేస్లో పాపం రెసిపీస్ అని చెప్పాడు. రెసిపీస్ అనేది నాకే వినిపించిందా మీకు కూడా వినిపించిందా, ఈ రీజన్స్ చెప్పి మీరైతే నన్ను నామినేట్ చేయకండి, నేనేం దిక్కులు చూడను, నేనేం అది చేయను ఇది చేయను అని చెప్పి చెప్తాడనమాట. సో రేపొద్దున వాళ్ళు నామినేట్ చేస్తారు కదా పాయింట్స్ చెప్పి తనుజాకి అయితే ఇమీడియట్గా వెళ్తుంది. తర్వాత రాత్రి 12:30 గేమ్ దగ్గర ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ ఏంటనేది నేను చెప్తా. 10:30 నుంచి వేసారన్నమాట మొత్తం అంతా. ఇంకా పాపం 12:30 కూడా వాళ్ళు గేమ్లోనే ఉన్నారు. ఫస్ట్ కాల్ అయితే సుమన్ అన్న ఆన్సర్ చేస్తారు. సుమన్ అన్నకు చెప్తారు ఇమీడియట్గా కంగ్రాచులేషన్స్ మీరు విన్నర్, అలా కాదు, కంగ్రాచులేషన్స్ మీరు సక్సెస్ఫుల్గా 2 టాస్క్లు సీక్రెట్ టాస్క్లు 2 కంప్లీట్ చేశారు మీరు దివ్య కలిసి. సో మీరు రెబల్ అని చెప్పే విషయం ఎవరు దగ్గర డిస్కస్ చేయొద్దు అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇదే తీసుకొని వెళ్ళి దివ్యకి చెప్పండి, ఎవరి దగ్గర మీరు ఈ టాపిక్ మాట్లాడవద్దు, దివ్యకు కూడా చెప్పండి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అని చెప్పి చెప్తారు. సుమన్ కాల్ మాట్లాడిన వెంటనే బయట ఉన్న నిఖిల్ వాళ్ళు కామెంట్స్ చేస్తారన్నమాట, అబ్బో వస్తున్నాడు రెబల్ వస్తున్నాడు అది ఇది అని చెప్పి అరుస్తూ ఉంటారు. సో సుమన్ మాత్రం నీట్గా వెళ్ళి చిన్న పిల్లోడ్లాగా దివ్య పక్కన నుంచుని చెప్తాడు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్లీ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇమీడియట్గా అమ్మయ్య ఇంకా పని అయిపోయింది, ఇప్పటికి 2 టాస్క్లు మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, మనం ఎవరి దగ్గర డిస్కస్ చేద్దామని చెప్పి అనుకుంటా. ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే ఈ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేశాక ఆ పేపర్ ఎందుకని గౌరవ్కి దొరికింది, ఇది మీరు చూసారో లేదో, మీరు అన్సీన్ అనుకుంటున్నారేమో, ఇది కంపల్సరీ ఆ పేపర్ మిస్ అయ్యి గౌరవ్ దగ్గరికి వస్తుంది. ఆ పేపర్ కింద పడుతుంది సంహవ్, ఎలా పడుతుంది ఎందుకని వాంటెడ్లీ పడేస్తారా లేకపోతే తనకే దొరికిద్దో తెలీదు, గౌరవ్కి దొరికేసిద్ది ఆ పేపర్. గౌరవ్ తనకి తెలుగు రాదు కదా, ఇమ్ము బ్రో అని చెప్పి పిలిచి ఇమ్ముకి ఇస్తే గౌరవ్ వెళ్ళి అది వాష్రూమ్లో చదువుతారన్నమాట. దాని మీద రాసి ఉంటుంది పాల డబ్బాలు ఇలా తీసేయాలి అని చెప్పేసి. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇది దివ్యాకి కానీ సుమన్ కానీ ఇచ్చుంటారు. ఈ లోపు నిఖిల్ వెళ్ళి ఏంటా పేపర్ అని అంటే ఆ పేపర్ ఇమానుయల్ దాసేస్తాడు. సో అది డౌట్ నాకు, ఆ పేపర్ ఎందుకు మిస్ చేశారు, ఆ పేపర్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా వస్తుందా అని చెప్పి. సో ఇప్పటికి ఫస్ట్ సుమన్ గారికి అప్రిసియేషన్ వచ్చేసింది కదా, వాళ్ళిద్దరు రెబల్స్ అని చెప్పి మనకి అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ కాల్ వస్తుంది, మళ్ళీ కాల్కి ఇమీడియట్గా ఫస్ట్ కాల్ ఆన్సర్ చేస్తారంటే బిగ్ బాస్ ఎంత ఫన్గా మాట్లాడతారంటే మీరు రోజుకి గ్లో పెరుగుతున్నారు అని చెప్తాడనమాట. నిన్నేమో ఒక పని చేశాడు బిగ్ బాస్, మీ జుట్టు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత డీప్గా ఆలోచిస్తున్నారో అని చెప్తాడు. ఈరోజేమో మీ మీద రోజు గ్లో పెరుగుతుంది అంట. సో ఈ కాల్ అయితే మీరు రీతుకి కాల్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. హియర్ కమ్స్ ద పాయింట్, రీతుకి ఇక్కడ సీక్రెట్ టాస్క్ ఇస్తారు. సో రీతు అయితే చిన్నగా మాట్లాడిద్ది అనమాట బిగ్ బాస్తో క్యూట్గా. సో రీతుకి సీక్రెట్ టాస్క్ మొదలైద్ది. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే వాంటెడ్లీ రీతు వెళ్ళి గొడవ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ గొడవ కనుక తను పెట్టుకోలేకపోతే ఇమ్మీడియట్గా తను ఫెయిల్ అయినట్లయితే కనుక కంటెండర్ నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నమాట.
మీరు కంటెండర్ నెక్స్ట్ గేమ్ టాస్క్లో ఉండరు అని చెప్పి చెప్తారు. ఫస్ట్ రీతు వెళ్ళి ఎవరి దగ్గర ట్రై చేస్తారంటే నిఖిల్ దగ్గర ట్రై చేస్తారు. నిఖిల్ దగ్గర ట్రై చేసి నిఖిల్ దగ్గర చెప్తారన్నమాట, అసలు గౌరవే ప్రాబ్లం అవుతున్నాడు, గౌరవ్ వలన ఇలా ప్రాబ్లం అవుతుంది అలా ప్రాబ్లం అవుతుంది అని టాపిక్స్ తీసుకొస్తాడు. గౌరవ్ చాలా సింపుల్గా కలుపుకుంటూ కూర్చుని అంటాడు, గౌరవ్ అట్లా కాదు, నాతో ప్రాబ్లం అయితే కనుక టాలరేట్ మీ, ఈ సీజన్ అంతా నువ్వు నన్ను టాలరేట్ చేయాల్సిందే, ప్రాబ్లమ్ ఈజ్ ప్రాబ్లం, ట్రబుల్ ఈజ్ ట్రబుల్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట. సో అక్కడికి అయిపోతుంది. రీతు అలా గెస్ట్ చేసినప్పుడు నేను అనుకుంటా ఫస్ట్ ట్రైల్ వెళ్ళి గౌరవ్ దగ్గర చేసిందేమో, అది హిట్ అవ్వక నెక్స్ట్ వెళ్ళి ఇమానుయల్ దగ్గర మొదలుపెట్టిందేమో అనుకున్నాను. మీరు కూడా అదే అనుకున్నారు లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక రాయేసి చూస్తే కనుక అది అక్కడ హిట్ అవ్వలేదు. నెక్స్ట్ వెళ్ళి స్ట్రాంగ్ పర్సన్ ఇమానుయల్ దగ్గర పెట్టుకుంటే గట్టి కంటెంట్ వస్తుంది అని చెప్పి అనుకుని రీతు ఇంకా మొదలు పెడుతుంది అనమాట. రీతు సీక్రెట్ టాస్క్ టైం. సో రీతు గెలిచిందా లేదా అనేది నేను చెప్పేది ఆన్లైన్లో మీకు అర్థమవుతుంది రీతు ఎంత బాగా ట్రై చేసింది అనేది. సో ఇక్కడ ఫస్ట్ రీతు వెళ్ళిన వెంటనే అసలు వెళ్ళడంతోనే మొదలు పెట్టేస్తుంది సీక్రెట్ టాస్క్. ఏమని చెప్పి పవర్ని తీయకపోతే మేము బాగా గేమ్ ఆడేవాళ్ళం, మేము గెలిచేవాళ్ళం, అది ఇది అని చెప్పి పోట్లాడుతుంది. అయ్యో ఇది అసలు ఏంటి నా మీదకి వస్తున్నారు ఏంటి, అందరూ పవర్ని నేను తీసేసాను అంటారేంటి అని చెప్పి పోట్లాడింది. సో రీతు అదే గేమ్లోంచి తీయకపోతే మేము బాగా ఆడేవాళ్ళం అది ఇది అని చెప్పి చెప్తారు కదా. సో రీతు అన్నప్పుడు వెంటనే డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ కోసం రీతు స్టాండ్ తీసుకున్నట్టు మాట్లాడుతుంది అనమాట. సో ఎందుకని అది టాపిక్ అంటే అక్కడ చాలా మంది ఉంటారు అదే ప్లేస్లో. తనుజ ఉంటుంది, తనుజ అంటే అసలు ఇమానుయల్ అనలేదు, ఇమానుయల్ ఆ ప్లేస్లో లేడు అని చెప్పండి. అదే ప్లేస్లో సంజన ఉంటుంది, దివ్య ఉంటుంది, వాళ్ళందరూ ఫైట్ చేస్తారు. సో ఇంకా ఈ రీతు గొడవ వెళ్ళలేక ఒక్కొక్క టాపిక్ అలానే సేమ్ తను అదే రిపీట్ చేస్తుంది. నువ్వు అక్కడ ఉన్నప్పుడే నేను చెప్పాను, నువ్వు ఆ డెన్ దగ్గరే మాట్లాడినప్పుడు ఉన్నావు, నాకు తనుజ చెప్పింది, నువ్వు ఫస్ట్ నుంచి డిమాన్నే తీసేయాలనుకుంటున్నావు, అదే డిమాన్ అంటే పవన్నే తీసేయాలనుకుంటున్నావు అని చెప్పేసి నాకు చాలాసార్లు తనుజ చెప్పింది. కావస్తే తనుజని అడుగు అది ఇది అని చెప్పి గట్టిగా ఒడవేసుకుంటుంది. వాంటెడ్లీ యాడింగ్ పాయింట్స్, ఎక్స్ట్రా స్పైసెస్ మసాలా మసాజ్ చేసి మొత్తం అంతా టాపిక్ తీసేసేది అనమాట. సో దివ్య వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాష్రూమ్ దగ్గర. అసలు వాష్రూమ్ దగ్గర డిస్కషన్స్ ఏంటి అనిపిస్తుంది నాకు సమ్టైమ్స్. ఏందా గోలా వాష్రూమ్ దగ్గర అని చెప్పి అక్కడే కూర్చుంటారు, అక్కడే చుట్టుపక్కల ఉంటాయి, అక్కడే ఒకటి బ్రష్ చేసుకుంటుంటాడు. ఓ మై దిస్ ఇస్ సంథింగ్. నాకు అసలు అలాంటి చూడలేదనమాట ఫస్ట్ నేను ఆ వాష్రూమ్ ఇన్సిడెంట్స్. బట్ తప్పదు, మన బిగ్ బాస్లో మనకు అదే కంటెంట్ వస్తుంది. కెమెరా ఇటు తిరిగితే మనుషులు అటు మాట్లాడతారు, మనుషులు ఒకవైపు ఉంటే కెమెరా ఒకవైపు ఉంటుంది. సో ఇంక ఈ పిల్లకి బాగా కోపం వచ్చి ఈ పిల్ల నీ వల్లనే జరిగింది, నీ వల్లనే పవన్ని తీస్తారు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. సో అగెయిన్ నీ వల్లనే చేయకపోతే ఇది బాగుండేది అది ఇది అని చెప్పి సక్సెస్ఫుల్గా మాట్లాడి పొద్దున ఒక మాట మాట్లాడతావు, ఈవినింగ్ ఒక మాట మాట్లాడతావు అది ఇది అని చెప్పేసి నీట్గా పోట్లాడుతుంది వెళ్ళి ఎవరిపైన ఇమానుయల్ మీద. సో ఆఖరికి సంజన గారు వెళ్ళి అలా కాదు ఇలాగానే ఏదో చెప్తానికి ట్రై చేస్తారు ఇమానుయల్తో. ఇవాళ అసలు తనే కదా టఫెస్ట్ ప్లేయర్, అందుకనే కదా తీసేసింది మనం, అయినా ఇది రెబల్ గురించి కాదు, తన టఫెస్ట్ ప్లేయర్ వల్లనే నేను డిమాన్ని తీసేసాను అది ఇది అని చెప్పి పోట్లాడతాను. ఫైనల్లీ మనకు అర్థమైందంటే డిమాన్ని తీసేశారు కాబట్టి కంటెండర్ టాస్క్ నుంచి మనం ఏం చేయలేము. ఇంకా దానికోసం డిస్కషన్ జరిగింది, దీని గురించి కాదమ్మా తల్లి అని చెప్పి ఏదో ఒకటి చెప్తాడు ఇమానుయల్. బట్ కవర్ చేసుకుంటున్నట్టు మీకు అనిపిస్తుంది, బట్ ఇట్స్ ట్రూ అని నాకు అనిపించింది. దాని తర్వాత అయితే మనకి ఇక్కడ మేడం గారు సక్సెస్ఫుల్గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేశారు అని నేను అనుకుంటున్నా. దానివల్ల బిగ్ బాస్ అప్రిషియేట్ చేస్తారా లేదా అని చెప్పి చూస్తామన్నమాట. బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇమీడియట్గా ఆమెకు చెప్పేటప్పుడే చెప్తారు నెక్స్ట్ కాల్లో, మీరు కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే మీరు ఒక పర్సన్ని నామినేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. ఎవరైనా ఒక పర్సన్ పేరు రెబెల్ అనుకుంటే చెప్పండి, రెబెల్ అని ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరుని తీసేస్తారు, నెక్స్ట్ గేమ్లో వాళ్ళు ఉండరు. ఇప్పటికీ అలా చాలామంది వెళ్ళిపోయారు. దానివల్లే నాకు అసలు గేమ్ ఇంట్రెస్టింగ్గానే వెళ్ళలేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు గేమ్ మొత్తంలో ఏం ఇంట్రెస్టింగ్ వెళ్ళదు. నిన్న స్కేరీ గేమ్ కొంచెం ఎగ్జైటింగ్గా చూసాం కానీ కొత్తగా అనిపించిందని చెప్పి యాక్టివిటీస్ రీతు ఇచ్చిన కంటెంట్ ఫన్ కొంచెం ఉంది కాబట్టి మేనేజబుల్. ఈరోజు అయితే అస్సలు డే 60లో నాకైతే ఏది ఇంట్రెస్టింగ్ అనే అనిపించలేదు. లెట్స్ సీ, అందరూ ఫన్గానే తీసుకుంటారు. రెబల్ని నామినేట్ చేయండి అన్నా కూడా ఫన్గానే తీసుకుంటారు, ఫన్గా క్వశ్చన్స్ చెప్తారు. అదే ఉంటుంది కదా, ఒకళ్ళు కనుక నలుగురితో నారాయణ అన్నట్టు అందరూ ఒకే డైలాగ్ చెప్పుకుంటుంటారు రెబల్ అని చెప్పి. ఒకే పర్సన్ నామినేట్ చేసి ఎందుకురా బాబు టఫెస్ట్ ఉన్నారని చెప్పి తీసేస్తారు. టఫెస్ట్ ఉంటేనే కదా గేమ్ వచ్చేదని చెప్పి నేను అనుకుంటాను, నా ఒపీనియన్ ప్రకారం. సో రైతు మేడం అయితే ఆ వాష్రూమ్లో జరిగిన హీటెడ్ మూమెంట్ గొడవ వల్ల వాష్రూమ్ నుంచి అందరు వెకేట్ చేస్తారు. మేడం గారు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ అని అరిచిద్ది ఒక 4-5 సార్లు. బిగ్ బాస్ అని అరిచి బిగ్ బాస్ నేనైతే ఇప్పుడు రెబల్ చెప్పమన్నారు కాబట్టి ఫస్ట్ నేను గౌరవ్ అనుకుంటున్నాను, ఎందుకంటే గౌరవ్ మార్నింగ్ నుంచి ఇలా ఉన్నాడు, ఈవినింగ్ నుంచి ఇలా ఉన్నాడు, దీనివల్ల ఇలా అనుకుంటున్నాడు, తనే కొంచెం తన రెబల్ అని తెలియకుండా యాక్ట్ చేస్తున్నాడు, ఇలా అంతా చెప్పిద్ది అనమాట.
ఐఎమ్ లైక్ అదే ఎందుకు చెప్తుంది గౌరవ్ గురించి, ఇప్పుడు గౌరవ్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేస్తారా ఏంటి అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఎందుకు డౌట్ వచ్చిందో తెలీదు రీతుకి. ఇమీడియట్గా ఒక 2 minutes టైం ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పి మళ్ళీ వెళ్తుంది. వెళ్ళి ఆలోచించుకుని అంతా చేసి మళ్ళీ వచ్చి రీతు ఫైనల్గా నేనైతే సాయిని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను, సాయిని రెబల్ అనుకుంటున్నాను అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇక్కడ సాయి కూడా మన కంటెండర్ టాస్క్లో లేడనమాట. ఇప్పటికీ కళ్యాణ్ లేడు, ఇప్పటికీ సాయి లేడు. దీనివల్ల ఇంకా మెయిన్ ఎవరు మిగులుతారో నాకు తెలియట్లేదు. సో ఈ గేమ్ అయితే ఇట్లా సాగుతుంది అనమాట. రీతు సక్సెస్ఫుల్గా మన సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసింది, సాయిని కంటెండర్ గేమ్లోంచి రిమూవ్ చేసేసింది. సో నెక్స్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ ఉన్న మెయిన్ టాస్క్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకేమనిపించింది, రీతు ప్లే చేసిన స్ట్రాటజీ వల్ల తను విన్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే ఇమానుయల్ ఇచ్చిన టఫెస్ట్ వర్డ్స్ వల్ల అది కొంచెం మంచిగా సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నారా అని చెప్పండి. అండ్ సాయిని తీసాడు ఎంతవరకు కరెక్ట్, సాయి ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, టాపిక్స్ బయటకు తీసుకొస్తున్నాడు. అండ్ ఇందులో ఒక డిస్కషన్ ఏంటంటే ఇంత సీక్రెట్గా తనకి టాస్క్ ఇచ్చినప్పుడు ఇమానుయల్తో వెళ్ళి పోట్లాడుతుంది కదా, ఇమానుయల్తో పోట్లాడినప్పుడు ఎవరు స్టాండ్ చేసుకోరు, అందరి నుంచి చూస్తారు. సంజన గారేమో అనుకుని చూస్తారు, రామును కూడా అలానే నుంచి చూస్తాడు. ఐఎమ్ లైక్ రాము మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటాను. వెంటనే రాము అంటాడు, అసలు ఎందుకు అలా అంటున్నావు, నేను స్టాండ్ తీసుకోవాలి కదా, నేను స్టాండ్ తీసుకోవద్దా, అలా కాదు ఇలా అని చెప్పి రాము ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చాలా షాకింగ్ అనమాట, రాము ఆ టాపిక్లో మాట్లాడడం అనేది. ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడైతే అవును నా టీం అని చెప్పి నేను స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పి. ఇమానుయల్ అంటాడు, నేను ఒక్కడనే కాదమ్మా ఓట్లేసింది, అందరూ ఓట్లేశారు అని అంటే, అవును 3 వేశారు మీ టీంలోంచి, దానివల్లనే డిమాన్ వెళ్ళిపోయాడు, దానివల్లే పవన్ వెళ్ళిపోయాడు అని చెప్పి పోట్లాడిద్ది. అసలు ఇమానుయల్కి కోపం వచ్చి మీరే మీ టీంలోనే సరిగ్గా ఆడట్లేదు, నన్ను అంటారేంటి మీరు అని చెప్పేసి అంటారన్నమాట. రాము ఏమో నేను స్టాండ్ తీసుకోవాలి, నేను మాట్లాడొద్దా ఏంటి, ఎవరితో మాట్లాడితే ఏమో మా టీం వాళ్ళు కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి రాము మాట్లాడతాను. సో ఇప్పటికీ సీక్రెట్ టాస్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తుందా, తనైతే ఏదో కవరప్ చేసినట్టు బిగ్ బాస్ ఇప్పటికీ ఏదో ఒకటి కవర్ చేశాను బిగ్ బాస్ అన్నట్టు చెప్పింది. మీరు అది చూసారా లేదో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు రీతు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు అనిపించిందా, ఇమానుయల్ మనకి బెస్ట్ కంటెంట్ ఇచ్చినట్టు అనిపించిందా కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.